బులెటిన్లో డీటెయిల్ చూస్తే హైదరాబాద్ నగరంలో ఐటీ అధికారులు భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు. నగరానికి 40 కార్లు 3 సిఆర్పీఎఫ్ వెహికల్స్లో బయలుదేరిన ఐటీ బృందాలు 20 బృందాలుగా విడిపోయి పలు కంపెనీలపై ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలో అలాగే బాచుపల్లి చందానగర్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎక్సెల్ ప్రధాన కార్యాలయం చెన్నైలోనూ సోదాలు నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తంగా 18 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే బాచుపల్లి ఎక్సెల్ రబ్బర్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడిఏ బొల్లారంలోని ఎక్సెల్ రబ్బర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఉదయం 7 గంటలకే ఫ్యాక్టరీల వద్దకు చేరుకున్న అధికారులు కేంద్ర బలగాల బందోబస్తు మధ్య తనిఖీలు చేపట్టారు. మరోవైపు పాసిబైలారం పారిశ్రామిక వాడలో 2 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. రాఘవేంద్ర, నగరంలో ఐటీ సోదాలపై అప్డేట్స్ ఏంటి ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించడానికి గల కారణాలు ఏంటి? హైదరాబాద్ నగరంతో పాటు సంగారెడ్డి శివారు ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 20 బృందాలుగా ఏర్పడినటువంటి ఐటీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నారు. ఎక్సెల్ గ్రూప్ కి సంబంధించినటువంటి సంస్థలో, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి డైరెక్టర్లు, సిఇఓతో పాటు మరో దానికి సంబంధించినటువంటి 10 అనుబంధ సంస్థల్లో కూడా ఏకకాలంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దీంతో ఉన్నటువంటి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అనేది కూడా సరిగా చూపించకపోవడం, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ అనేది కూడా సరిగా చేయలేకపోవడంతో ఈ సోదాలు జరుగుతున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. గచ్చిబౌలి, మాదాపూర్, బాచుపల్లి, అదేవిధంగా ఇతర సోదాలు కూడా జరుగుతుంది. రబ్బర్ ఇంపోర్ట్ చేసేటువంటి ఈ ఎక్స్పోర్ట్ లో భారీగా తేడాలు వచ్చినట్లు కూడా దీంట్లో సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా సంగారెడ్డిలోని 4 కంపెనీలలో, అదేవిధంగా నార్సింగ్ లో 6 కంపెనీలలో, గచ్చిబౌలి, మాదాపూర్ లో కూడా ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎక్సెల్ గ్రూప్ కి సంబంధించినటువంటి కార్యాలయం మాదాపూర్ తో పాటు మరికొన్ని చోట్ల వారి అనుబంధ సంస్థల్లో కూడా ఈ సోదాలు జరుపుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, అంటే సహజంగా జరిగేటటువంటి సోదాల ప్రక్రియలో భాగంగానే పన్ను ఎగవేత అవ్వచ్చు, లేకపోతే అకౌంట్స్ సెక్షన్ చూపించేటటువంటి విధానంలో తేడాల నేపథ్యంలోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నారనుకోవచ్చా, లేకపోతే కొన్ని ఐటీ కంపెనీలపై టార్గెట్ తోటి ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారనుకోవచ్చా? రాఘవేంద్ర, ఇది ఎక్సెల్ అనేది రబ్బర్ ఇంపోర్ట్ చేసేటువంటి కంపెనీ. దీంట్లో పెద్ద ఎత్తున ఈ లావాదేవీలు అనేది కొనసాగుతాయి. వీళ్ళు ట్యాక్స్ ఏదైతే చెల్లించాల్సి ఉందో దీంట్లో కొద్దిగా ట్యాక్స్ చెల్లింపు విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా ఉన్న సమాచారం మేరకే ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నట్టు కూడా మనకు ప్రధానంగా ఈ సమాచారం తెలుస్తుంది. ఈ సోదాల తర్వాత మళ్ళీ ఈ రోజు అదేవిధంగా రేపు కంటిన్యూ ఈ సోదాలు కొనసాగుతాయనేది కూడా వేసుకోవాల్సింది. ప్రస్తుతం మాత్రం 20 టీంలు కూడా ఫామ్ అయ్యే వాళ్ళ డైరెక్టర్లు, సిఇఓతో పాటు మరికొంతమంది ఇళ్లలో కూడా దానికి అనుబంధ సంస్థ సభ్యుల్లో కూడా ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రత్యేకంగా వాళ్ళు ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు సక్రమమైన పద్ధతిలో జరగనప్పుడే ఈ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తారు. కాబట్టి అదే కోణంలో ఈ సోదాలు జరుగుతున్నట్టు కూడా మనకు ప్రస్తుత సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. రైట్, ఎక్సెల్ రబ్బర్ కంపెనీపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంటే వాళ్ళు నిర్వహించేటటువంటి మొత్తం దాదాపు 18 చోట్ల ఎక్సెల్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం, అలాగే బొల్లారంలో కొన్ని కార్యాలయాల్లో, అలాగే పాసిమైలారంలో కొన్ని కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 18 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. 40 కార్లు 20 బృందాలుగా విడిపోయి ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక లావాదేవీలు అవ్వచ్చు, వ్యవహారంలో అంటే కరెక్ట్ క్లియరెన్స్ లేకపోవడంతో ఐటీ అధికారులు ఏకకాలంలో దాదాపు 18 చోట్ల ఐటీ, అలాగే చెన్నైలో కూడా ప్రధాన కార్యాలయం ఎక్సెల్ ప్రధాన కార్యాలయం చెన్నైలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపు 20 బృందాలుగా విడిపోయి 18 చోట్ల ఏకకాలంలో అధికారులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వరకు, అంటే ఉదయం 7 గంటల నుంచే అన్ని చోట్ల కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాత్రి 7 గంటల వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మా క్రైమ్ బ్యూరో రాఘవేంద్ర అందిస్తున్నటువంటి అప్డేట్స్ని బట్టి మనకు తెలుస్తోంది.